సింగపూర్లో వర్షం పడుతుందని 4 రోజులు ఫామ్కి వెళ్ళకపోతేను వంకాయలు వంకర టింకరగా పెరగడం మొదలెట్టాయి. అంతకుముందు ప్రతిరోజు ఫామ్కి వెళ్ళి వాటిని పలకరించి వచ్చేదాన్ని. దీన్ని బట్టి వీటికి ప్రేమ కావాలి అని అర్థమైంది. రెడ్ కలర్ క్యాబేజ్ లాగా రెడ్ కలర్ బెండకాయను కూడా మా ఫామ్లో పెంచుతున్నామండోయ్. దీంతో పాటు పొడవుగా బీరకాయలా పెరిగిపోయే తైవాన్ బెండ కూడా ఉంది. ఇది మన చేతికి సగం పొడవు పెరిగిపోయి పేల్ కలర్లో ఉంటుంది. మరి మన ఇండియన్ బెండ అయితే పొట్టిగా బొద్దుగా ముద్దుగా ఉంటదన్నమాట. మొత్తానికి మా ఫామ్లో 3 రకాల బెండకాయలను పండిస్తున్నాము. ఈ సీజన్కి మా ఫామ్లో చిక్కుళ్ళు హైలైట్ అన్నమాట. మా చైనీస్ ఫ్రెండ్స్ ఈ చిక్కుళ్ళను మనలాగా కూర వండరు. చిక్కుడు ముక్కల్ని వేపి అందులో 2 చికెన్ ముక్కల్ని యాడ్ చేసి చకా తినేస్తారనమాట. వాళ్ళ వంటలు చాలా సింపుల్గా, వెరైటీగా, జ్యూసీగా ఉంటాయి. ఇదేమో జపనీస్ క్యుకుంబరు. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి ముళ్ళు ఎక్కువ, పట్టుకున్నామా పుసుక్కును గుచ్చేసుకుంటుంది. సింగపూర్లో ఉల్లికాడలకు డిమాండ్ ఎక్కువ, కానీ ఇవి ప్రస్తుతం మాకే అమ్మడానికి కాదు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సుమి.